మెగా బ్రదర్ నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమవుతోంది. రాజ్యసభ ఛాన్స్ దక్కకపోవటంతో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయం పైన కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక నాగబాబు శాఖల ఖరారుపైన చంద్రబాబు, పవన్ చర్చించారు. శాఖలను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అదే విధంగా కూటమి పార్టీల నేతల నామినేటెడ్ పదవుల జాబితాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక భేటీ కీలకంగా మారుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి 3 రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసిన సమయంలో చివరి నిమిషం వరకు రేసులో ఉన్న నాగబాబుకు సీటు దక్కకపోవటంతో మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు భేటీలో మెగా బ్రదర్ మంత్రివర్గంలోకి ఎంట్రీ ముహూర్తం, ప్రమాణ స్వీకారం పైన నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో నాగబాబుకు 6 నెలల్లోగా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. నాగబాబుకు దక్కే శాఖలు. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీ సభ్యులు పలువురు రాజీనామా చేశారు. కానీ చైర్మన్ వాటిని ఇంకా ఆమోదించలేదు. నాగబాబుకు మంత్రి పదవి ఖరారు వేళ కూటమిలో వచ్చిన స్పందనతో ఇప్పుడు చంద్రబాబు, పవన్ నామినేటెడ్ పదవులను ఖరారు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా పిఠాపురం వర్మకు సైతం ఎమ్మెల్సీ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మంత్రిగా నాగబాబుకు ఇచ్చే శాఖలపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం మంత్రి కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు నాగబాబుకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ ముఖ్యుల సమాచారం. పవన్ శాఖల కుదిస్తారా? తన అన్నకు దుర్గేష్కు శాఖలు బదలాయిస్తుండటంతో తన వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ లేదా అటవీ పర్యావరణ శాఖల్లో ఒకటి వదులుకోవటానికి పవన్ సిద్ధమైనట్లు సమాచారం. పవన్ నుంచి ఆ శాఖను దుర్గేష్కు కేటాయించనున్నారు. తొలుత నాగబాబుకు ఎక్సైజ్ లేదా గనుల శాఖ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ ఆ 2 శాఖలు బీసీ వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర వద్ద ఉండటంతో ఆయన వద్ద నుంచి నాగబాబుకు కేటాయిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయంతో ఈ ప్రతిపాదన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు, పవన్ చర్చల్లో నాగబాబు ప్రమాణ స్వీకారం, మెగా బ్రదర్కు శాఖలు.